ఏపీలో ఉత్కంఠ రేపుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియను వైసీపీ బహిష్కరించింది. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి కానుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ని ఏర్పాటు చేయగా 3 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, ఈ రోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో కౌంటింగ్ కి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎంతమంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారు? అంటే టోటల్గా కొద్దిసేపటి క్రితమే మనకి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయ్యాయి. బ్యాలెట్ బాక్సుల్లోన కౌంటింగ్ సెంటర్లోన ఒక ప్రక్రియ జరుగుతుంది. ముందు ఆ బాక్సులన్నీ ఓపెన్ చేసిన తర్వాత రెండు జెడ్పీటీసీలకు సంబంధించిన బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత వీటిని కట్టలు కట్టే ప్రక్రియ ఉంటుంది. అంటే గుర్తుల వారీగా, అంటే ఎవరెవరికి అభ్యర్థులు ఉన్నారో అటు ఇండిపెండెంట్లు కావచ్చు, లేకపోతే పార్టీల వారీగా కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఆ కట్టలన్నీ గుర్తుల వారీగా దాన్ని ఆ కట్టలు కడతారు. కట్టలు కట్టిన తర్వాత వీటిని ఒక డ్రమ్ములో వేసిన తర్వాత దాన్ని ఒక మిక్స్ చేసే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ఏ టేబుల్ దాదాపు 10 టేబుల్ ఏర్పాటు చేశారు కాబట్టి 10 టేబుల్లోన ఏ టేబుల్కి ఏ కట్ట వెళ్తుంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ నిక్షిప్తంగా గుప్తంగా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి ఒక డ్రమ్ములో వేసి దాన్ని తిప్పే ప్రక్రియ అనేది జరుగుతుంది. దీని తర్వాత వాటిని తీసుకెళ్ళి ఆ బండిల్స్ని తీసుకెళ్ళి ఆ కట్టల్ని ఆ టేబుల్స్ పైన పెడతారు. ఇప్పుడు టోటల్గా మనం చూసుకుంటే దాదాపుగా మనకి పులివెందులకు సంబంధించి 10 టేబుళ్ళు, తర్వాత ఒంటిమిట్టికి సంబంధించిన 10 టేబుళ్ళు ఉన్నాయి. అంటే 10 టేబుల్కి ఒక్కొక్క విధానికి 1000 కట్టల చొప్పున దాన్ని ఏర్పాటు చేస్తారు. అందుకని పులివెందులకు సంబంధించి దాదాపు 8000 చిల్లర ఓట్లు పోలేనివి కాబట్టి 10,601 ఓటుకి 8000 చిల్లర ఓట్లు పోలేనట్లుగా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక రౌండ్లోనే, అంటే ఒక్క రౌండ్లోన 10 టేబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్క రౌండ్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలా ఒంటిమిట్టకి సంబంధించి దాదాపు 20,000కి పైగా ఓట్లు నమోదయ్యాయి కాబట్టి 2 టేబుల్లోన ఒక 2 రౌండ్లోనే దీని రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మిగిలిన ఏదైనా కొద్దిగా ఒక 2 బండిలు ఏమైనా మిగిలిపోతే 3వ టేబుల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 2 రౌండ్లోనే ఒంటిమిట్ట రిజల్ట్ కూడా పూర్తిగా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అందుకని ఏదైతే పులివెందులకి సంబంధించిన దీనికి సంబంధించి మనకి ఇప్పుడు దాదాపు 9-10 అవుతుంది. 11 గంటల లోపులోనే మనకి పులివెందుల రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 12 గంటల లోపులోనే ఒంటిమిట్టకి సంబంధించిన రిజల్ట్ ఖచ్చితంగా పూర్తి స్థాయి రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక లోపల ఎన్నికలకు సంబంధించి దాదాపు 100 మంది సిబ్బంది దీనికి ఎన్నికలకు సంబంధించి ఉన్నారు. అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఇలాగ దాదాపుగా సూపర్వైజర్లు ఒక 30 మంది ఉన్నారు. అసిస్టెంట్లకు సంబంధించి దాదాపు ఒక 60 మంది ఉన్నారు. మిగతా అధికారులకు సంబంధించి ఒక 10 మంది వరకు ఉన్నారు. దాదాపు 100 మంది సిబ్బంది దీని ఓన్లీ ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి వాళ్ళంతా చేస్తున్నారు. మరోవైపు భద్రతకు సంబంధించి చూస్తే దాదాపు 3 అంచెల భద్రత. ఎందుకంటే దాదాపుగా 2 ఎలక్షన్ సంబంధించి రీపోలింగ్ సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపుగా 2 చోట్ల కూడా 700 చొప్పున పోలీసు సిబ్బంది, అంటే 1400 మంది పోలీసు సిబ్బంది, ఒక ఐజీ, ఒక ఎస్పీ, ఇలాగా చాలా పెద్ద ఎత్తున ఒక భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. అందుకని ఈ భద్రతా ఏర్పాట్లు ఎక్కడా కూడా చిన్నది కూడా లోపం జరగకుండా చేశారు. అందుకనే మనకి ఐజీ బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కేసులు నమోదు చేసేంత స్థాయిలో ఎక్కడ అల్లర్లో జరగలేదు, అన్ని చిన్న చిన్న ఘటనలుగానే చూస్తున్నాం అనేది స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే దీనిపైన ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు. కాకపోతే వైసీపీ ఈ రీపోలింగ్ని బహిష్కరించింది. ఇప్పుడు కౌంటింగ్ని కూడా బహిష్కరించింది. కౌంటింగ్ సెంటర్లో కేవలం వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ కూటమికి సంబంధించిన వాళ్ళు ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. తర్వాత ఇండిపెండెంట్ ఏజెంట్లు ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించిన ఏజెంట్లు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పోటీలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏజెంట్లు స్లిప్పులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి లోపలికి వెళ్ళే హక్కు అయితే ఉంది. కాబట్టి ఇండిపెండెంట్ రూపంలోనే మిగతా రూపంలో వెళ్ళే అవకాశం ఉంది.
కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు ఒక్కరు కూడా లోపలికి పోలేదు. ఎందుకంటే అటు రాష్ట్ర నాయకులు కావచ్చు, లేకపోతే లోకల్ లీడర్లు కావచ్చు, పూర్తిగా ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఎవరు కూడా మనం బహిష్కరించింది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం, ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి సైతం వాళ్ళంతా బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. కాబట్టి ముఖ్య నాయకులందరూ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఒక్కసారి బందోబస్తు సంబంధించి చూస్తే ఒక్కసారి మన కెమెరా పర్సన్ సంతోష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. మొత్తం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్, ఇది యూనివర్సిటీ సెంటర్. ఇందులో దాదాపుగా ఒక 10 చొప్పున 20 టేబుల్ను 2 జడ్పీటీసీ సంబంధించి ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఆ బందోబస్తుని అనేది చూడొచ్చు. అంటే ఒక ఐజీ, ఒక ఎస్పీ స్థాయిలోనే దాదాపు డిఎస్పీలు, ఏఎస్పీలు, సిఐలు ఇలా దాదాపు 1400 మంది పోలీసులు దాదాపు ఒక చక్రబంధం లాగా, వ్యూహం లాగా మొత్తం ఒక పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అందుకనే 2 సెంటర్లకు సంబంధించిన కౌంటింగ్ అనేది కడపకు తీసుకొచ్చారు. కడపలో ఉన్న 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం రావడానికి కూడా ఈ మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. మనం చూడొచ్చు, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం మనకి కనిపిస్తుంది. మొత్తం రోడ్ అంతా ఒకవైపు పూర్తిగా బ్లాక్ చేశారు. ఇంపార్టెంట్ వాహనాలు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు ఆ రోడ్డు ప్రాంతం చూస్తే పూర్తిగా పోలీసులు, సాయుధ బలగాలతో పాటు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయుధాలు పట్టుకుని పోలీసులు కాపలాకి వస్తున్నారు. మొత్తం రోడ్డు దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల స్ట్రెచ్లోన ఈ యూనివర్సిటీకి పరిధిలో ఎక్కడ లేదు. అంటే 500 మీటర్ల పరిధిలోనే మాత్రం భద్రతా ఏర్పాట్లు అనుకున్నా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మనం చూడొచ్చు. మన విజువల్స్లో టోటల్గా దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా అంటే ఒక కర్ఫ్యూ వాతావరణం మనకు కనిపిస్తుంది. అన్ని చోట్ల బార్కెట్లు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత అంటే ఖచ్చితంగా 3 అంచెల భద్రత. ఒక చిన్న వాహనం కాదు, ఒక మనిషి కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. కేవలం ఐడెంటిటీ కార్డులు ఉన్నవాళ్ళు, పోలీసులు మాత్రమే ఇందులో మనకి కనిపిస్తున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు. టోటల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న సాయుధులైన పోలీసులు కనిపిస్తున్నారు. అంటే విజువల్స్లో మనం చూస్తుంటే సాయుధులైన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు. మరోవైపు రెండో వైపు అంటే ఏదైతే యూనివర్సిటీ ఉందో, యూనివర్సిటీ దగ్గర మొత్తం అధికారులు కనిపిస్తున్నారు. డిఎస్పీలు, సిఏలు ఇలాగా పెద్ద బందోబస్తు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ వాహనాలు అంటే ఉన్న వాహనాల్లో ఎక్కడికక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ముందుగా ఉండేలాగా వాహనాల్లో సైతం ఒక సిఏ స్థాయి అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలా టోటల్గా ఈ భద్రతకు సంబంధించి ఎటువంటిది లేకుండా, ఎందుకంటే వైసీపీ దీన్ని బహిష్కరించిన టోటల్గా వాళ్ళు రాదని చెప్పినా సరే మిగతా ఎటువంటి అవకాశం లేకుండా ఎక్కడ కూడా వాళ్ళు వైసీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే ఓటర్లుగా ఉండేవాళ్ళు కావచ్చు, ఇలాగ ఏ రూపంలో కూడా అల్లర్లు జరగకుండా ఉండేందుకు అవకాశం లేకుండా పెద్ద ఎత్తున చేశారు. కాకపోతే మరోవైపు విజయోత్సవాలకు సంబంధించి, ఎందుకంటే వార్ వన్ సైడ్గా ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రచారం చేసుకుంటుంది. దీనికి తోడు వైసీపీ కూడా మేము రీపోలింగ్లో లేము, ఈ కౌంటింగ్ రావట్లేదు, ఎన్నికల్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదు, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు, తర్వాత న్యాయ పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ప్రకటించారు. కాబట్టి ఆ ఛానళ్ళని ఇక్కడ రాకపోయినా ఇక మిగతా నాయకులు, కూటమి నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న అల్లర్లు జరగకుండా కూడా ఈ భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్లు తప్ప మిగతా ఒక్కరిని కూడా ఎవరిని అనుమతించట్లేదు. కేవలం మీడియాని సైతం పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి కౌంటింగ్లోకి పంపించారు. పాసులు లేని మీడియాని ఓన్లీ ఐడెంటిటీ కార్డులు చూసి బయట దాదాపు ఒక 500 మీటర్ల పరిధిలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా టోటల్గా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. అందుకనే 12 గంటల లోపల పూర్తిగా ఒక కంప్లీట్ రిజల్ట్ ఇప్పుడు దాదాపుగా 9:15కి ఇంకొక పావు గంటలోనే కట్టలు కట్టే ప్రక్రియ పూర్తి అయిపోతుంది. దాన్ని మిక్స్ చేసే ప్రక్రియ పూర్తి అయిపోతుంది. 9:30కి ఖచ్చితంగా టేబుల్ పైనకి వెళ్తుంది. కాబట్టి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒకే ఒక్క రౌండ్లో అంటే ముందుగా పులివెందుల ఏదైతే ఉత్కంఠగా రాష్ట్ర వ్యాప్తంగా, నేను ఒక్క రాష్ట్రమే కాదు తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఉత్కంఠగా పులివెందుల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఆ ఉత్కంఠకు తెరతీసేలాగా ఆ బాక్సులు ఓపెన్ అయినాయి. కాబట్టి 10 గంటలకి 10-10:15 గంటలకి ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది ఒక ఇండికేషన్ అనేది పులివెందులకు సంబంధించి రాబోతుంది. తర్వాత 12 గంటల లోపలన మనకి ఒంటిమిట్టకి సంబంధించిన రిజల్ట్ కంప్లీట్గా రాబోతుంది. అంటే 2కి సంబంధించి 3 రౌండ్లు లేదా 4 రౌండ్లు మొత్తం టోటల్గా నేను చెప్తున్నది. పులివెందుల 1 రౌండు, ఒంటిమిట్ట 2 రౌండ్లు. కాకపోతే ఇంకేదో అదనంగా కొంచెం మిగిలిపోతే 1 కట్ట 2 కట్టలు మిగిలిపోతే 3 రౌండ్కి ఒంటిమిట్ట వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం టోటల్గా 4 రౌండ్లలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి 11 గంటలకి ఒక రిజల్ట్ వస్తుంది. 12 గంటలకి కంప్లీట్గా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అయితే క్లియర్గా ఘంటాపదంగా ఈ కౌంటింగ్ని, ఎన్నికల్ని అయితే రిజెక్ట్ చేస్తోంది. ఏకపక్షంగా జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తుంది. నిన్న జరిగిన రీపోలింగ్ని కూడా వైసీపీ బైకాట్ చేసింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. సో ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు. మరోవైపు టీడీపీ కూడా కామెంట్ చేస్తుంది, ఓటమి భయంతోనే ఇలా చేస్తుంది వైసీపీ అని.
అంటే రెండు వైపులు కూడా రెండు పార్టీలు కూడా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసీ తన స్టాండ్ అనేది తెలియజేసింది. ఎందుకంటే ఈసీకి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసింది ముందు నుంచి కూడా వైసీపీ మా ఏజెంట్లు లోపలికి అనుమతించట్లేదు, మా ఓటర్లను గుర్తుపట్టి మరి ఓటు వేయకుండా చేస్తున్నారు రెండు జడ్పీటీసీలో కూడా అనేది వైసీపీ వాయిస్ వినిపించింది. ఎందుకంటే ముందుగానే పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇది ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు, ముందస్తుగా అరెస్ట్ చేసుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. ఇలా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా అదుపులోకి తీసుకొని ఏదైతే మనకి ఓపెనింగ్లోనే అసలు అంటే 7 గంటలకి మనకి పోలింగ్ ప్రారంభమవుతుంది అనుకుంటే 5:30 గంటలకే మొత్తం కంప్లీట్గా హౌస్ అరెస్టులు కావచ్చు, ముందస్తు అరెస్టులు కావచ్చు చేసి ఆ పోలింగ్ అనే దాన్ని నిర్వహించడానికి చేశారు. అంటే దీన్ని వాళ్ళు తప్పుపట్టారు, మా ఓటర్లు రాకుండా చేశారన్నది. కాబట్టి ఎన్నికల కమిషన్ దాదాపు పులివెందులకు సంబంధించి మాత్రమే 15 బూతులు ఉంటే 15 బూతుల్లో 2 బూతుల్లోన అంటే అది కొత్తపేట కావచ్చు లేకపోతే మిగతా ప్రాంతం కావచ్చు 2 అంటే 3-14 బూతులు 2కి సంబంధించి కూడా కౌంటింగ్ అనేది రీపోలింగ్ అనేది వాళ్ళు చేశారు. రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు, హుటాహుటిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు రీపోలింగ్కి రావడం కోసం ఆ ప్రాంతాల్లో దండోరా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కొత్త ఓటర్లు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఓటుకు సంబంధించి ముందు రోజు పోలింగ్ జరిగినప్పుడు 1 వేలికి చుక్క వేస్తే రీపోలింగ్లో రెండో వేలికి చుక్క వేశారు, అంటే మధ్య వేలికి. అంటే 2 వేలు అంటే 2 సార్లు వచ్చిన వాళ్ళు కనిపించారు. ఇలా కాకుండా రీపోలింగ్లోనే కొత్త ఓటర్లు కూడా కనిపించారు మనకి. ఎందుకంటే కొత్త ఓటర్లు కూడా మనకి చాలా వరకు కనిపించారు. ఎందుకంటే 1 వేలికి మాత్రమే వాళ్ళకి సిరా చుక్క ఉంది కాబట్టి కొత్త ఓటర్లు వచ్చారనేది మనం ఐడెంటిఫికేషన్ చేయగలిగాం. ఏదైనా ఇందులో కూడా రీపోలింగ్లో కూడా దాదాపు 55-60%, ఒక చోట అయితే మూడో బూతులనైతే దాదాపు 65% పైగా 70% దాటుతున్నట్టుగా అక్కడ కూడా ఓట్లు నమోదయ్యాయి. అంటే రెండు కలిపి 1700 ఓట్లు ఉంటే 1700 ఓట్లలో కూడా దాదాపు 60% ఓట్లు నమోదయ్యాయి. అంటే రీపోలింగ్లో కూడా వాళ్ళు చాలా వరకు ఓటర్లు రాగలిగారు, శాంతియుతంగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. అంటే ఒకవైపు వర్షం పడుతోంది, మళ్ళీ రీపోలింగ్కి చాలామందికి కమ్యూనికేషన్ లేదనుకున్నాం, కానీ చాలా వరకు 60% వరకు మాత్రం పోలింగ్ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ చెప్తుంది ప్రశాంతంగా ఓటింగ్ చేయడానికి మేము అవకాశం కల్పించాం, అందుకే ఓటర్లు వచ్చారని చెప్తుంది. ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగిందని చెప్తుంది. కానీ అందుకనే ఈ రిజల్ట్ని తట్టుకోలేకే వైసీపీ ఇప్పుడు తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కావచ్చు, లేకపోతే న్యాయ పోరాటం కావచ్చు, మేము రిగ్గింగ్ చేసామనో లేకపోతే దొంగ ఓట్లు వేసామనో ఆరోపణ చేస్తుంది అనేది టీడీపీ ప్రధానంగా చెప్తుంది. కానీ వైసీపీ వాయిస్లో మాత్రం ఖచ్చితంగా ఇన్నాళ్ళు మేము అక్కడ ఉండే శాంతియుత వాతావరణంతో పాటు మేము ఓటుకు ఏదైతే మధ్యస్థంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలకి తమ వాళ్ళు రాకుండా చేశారు కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, మా వాళ్ళని అడ్డుకున్నారు, పోలైన ఓట్లన్నింటిలో కూడా దాదాపుగా సగానికి పైగా దొంగ ఓట్లు అనేది వైసీపీ ఆరోపణ చేస్తుంది. దీనిపై న్యాయ పోరాటానికి వెళ్తుంది. ఈ రెండు వాదనల మధ్య ఇప్పుడు రిజల్ట్ ఏం తేల్చబోతుంది అనేది ఒక ఉత్కంఠగా మనకు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గణేష్. ఏపీలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సో ఆల్ ఐస్ ఆన్ పులివెందుల అన్నట్టుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఒక్కో టేబుల్కు 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. పులివెందులలో ఒక్క రౌండ్లో ఎన్నికల కౌంటింగ్ పూర్తవుతుందని, అలాగే ఒంటిమిట్టలో 3 నుంచి 4 రౌండ్లు పడుతుందంటూ కూడా ఒక అంచనా అయితే ఉంది.